మనం లాస్ట్ క్లాస్లో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసుకొని రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో చూసాం. సో యాక్టివిటీ నెంబర్ 2లో మనకు ఒక చిన్న యాక్టివిటీ ఉంది. అదేంటంటే ఇమేజ్ డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూజ్ చేసి ఫోకల్ లెంత్ని ఫైండ్ చేయటం. ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గర అయితే ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్ ఫామ్ అయిన పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఏమంటాం మనం? ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఆప్టిక్ సెంటర్ నుండి ఎక్కడైతే మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకున్నామో ఆ డిస్టెన్స్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం యూతో, ఇమేజ్ డిస్టెన్స్ని వీతో డినోట్ చేస్తాం. సో యాక్టివిటీ నెంబర్ 2లో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాం. ఎలా క్యాల్కులేట్ చేస్తాం? దానికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పాడు. ఏంటా ఎక్స్పెరిమెంట్? సో ఒక టీ షేప్లో ఉన్న ఒక స్టాండ్ని తీసుకొని వీ షేప్లో ఉన్న ఒక స్టాండ్ని తీసుకుంటే ఆ స్టాండ్లో మనం లెన్స్ ఏదైనా కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ని ప్లేస్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వచ్చిందో, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత వచ్చిందో మెజర్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ని సపోజ్ ఆబ్జెక్ట్ కింద మనం ఒక క్యాండిల్ తీసుకున్నాం అనుకోండి. ఆ క్యాండిల్ని వెలిగించిన తర్వాత దానికి వచ్చే లైట్ కరెక్ట్గా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పడేలాగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ని అరేంజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ పెట్టుకున్నామో మనం దాని పొజిషన్ మార్చే కొద్దీ అవతల వైపు మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అవతల వైపు మనం ఒక స్క్రీన్ పెట్టుకొని చూస్తాం. ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది? 5 కేసెస్లోని మనకి ఏ ఇమేజెస్ వచ్చినాయి? రియల్ ఇమేజెస్ వచ్చినాయి. రియల్ ఇమేజెస్ని మనం డైరెక్ట్గా చూడలేం. రియల్ ఇమేజెస్ని చూడాలి అంటే మనకి ఏం కావాలి? ఒక స్క్రీన్ కావాలి. సో స్క్రీన్ని పెట్టుకొని మనం రియల్ ఇమేజెస్ని చూస్తాం. ఓన్లీ ఒకే ఒక కేసులో మాత్రం మనకి విజువల్ ఇమేజ్ వచ్చింది. విజువల్ ఇమేజ్ ఎప్పుడు వచ్చింది? మనకి ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు మనకి విజువల్ ఇమేజ్ వచ్చింది. విజువల్ ఇమేజ్ చూడడానికి మనకి ఏ స్క్రీన్ అవసరం లేదు. విజువల్ ఇమేజ్ మనకి డైరెక్ట్గా మన ఐతో చూడగలం. సో రిమైనింగ్ 5 కేసెస్లో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇందులో ఏ కేసులో చూసినా మనకి ఏమవుతుంది? సపోజ్ ఒక 60 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ 60 సెంటీమీటర్స్ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ పెట్టుకుంటున్నాం. యూ పెట్టుకొని వీడి వాల్యూ మెజర్ చేస్తున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడ వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యూ అండ్ వి వాల్యూస్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఎఫ్. సో 60 సెంటీమీటర్స్ దగ్గర పెట్టుకొని మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో మెజర్ చేస్తాం. నెక్స్ట్ 50, నెక్స్ట్ 40. సో అలా డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని, ఇమేజ్ డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాం. సపోజ్ మనం లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. మనకి ఇచ్చిన లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని లేదా ఫోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఫోకస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ మూడింటికి మధ్యన ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్పే ఈ లెన్స్ ఫామ్లో చెప్తుంది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఇమేజ్ డిస్టెన్స్కి అండ్ ఫోకస్కి మధ్యన ఉన్న రిలేషన్ మనం లెన్స్ ఫామ్లో యూజ్ చేసి మెజర్ చేద్దాం. సపోజ్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారిందనుకో ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ డిస్టెన్స్ కూడా మారుతుంది. కానీ మనం ఏ లెన్స్ తీసుకున్నా కానీ ఫోకస్ మారుతుందా? మనం తీసుకున్న పర్టికులర్ లెన్స్కి ఫోకస్ అదే ఉంటుందమ్మా, ఫోకస్ చేంజ్ అవ్వదు. సో మనం ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ మారినప్పటికీ కూడా ఫోకస్ అనేది మనం ఏ లెన్స్ తీసుకుంటే ఆ లెన్స్కి ఫోకస్ ఒకటే ఉంటుంది. దానికి ఆల్రెడీ ఉన్న ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ఏంటో మనం ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఒకవేళ మనం లెన్స్ మార్చామనుకోండి, ఆ లెన్స్ తీసేసి మనం వేరే లెన్స్ యూస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఎఫ్ వాల్యూ వేరేది వస్తుంది. ఎందుకంటే మనం లెన్స్ మార్చాం కాబట్టి మనం నెక్స్ట్ టైం తీసుకున్న లెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఫోకస్ వస్తుంది. మనం లెన్స్ మార్చినంత వరకు ఫోకస్ అనేది సేమ్, లెన్స్ యొక్క ఫోకస్ అనేది మారదు. మనకి ఏం మారుతాయి, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బట్టి అది ఫామ్ చేసే ఇమేజ్ డిస్టెన్స్ అనేది మారుతుంది, అంటే యూవీ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏదన్నా ఒక లెన్స్ ఇచ్చి మనకి దాని యొక్క ఫోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నారా అంటే మనకి ఏం తెలియాలి, ఈ ఎక్స్పెరిమెంట్ యూస్ చేసి మనం వి వాల్యూ యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి లెన్స్ ఫార్ములా యూస్ చేసి ఫోకస్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకి ఫోకస్ ఏంటో చెప్పకుండా మనకి లెన్స్ ఇచ్చి దాని యొక్క ఫోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే సేమ్ ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసుకొని యూ వాల్యూస్ వి వాల్యూస్ మెజర్ చేసుకున్న తర్వాత లెన్స్ ఫార్ములా యూస్ చేసి మనం ఫోకస్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంటే మనకి ఇప్పుడు ఏం తెలియాలి, ఇమేజ్ డిస్టెన్స్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి అండ్ ఫోకస్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలియాలి. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెన్స్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి. లెన్స్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు ఓ డాష్ అనేది మనం తీసుకున్న ఆబ్జెక్ట్. ఎక్కడ తీసుకున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, ఓ డాష్. నెక్స్ట్ ఆబ్జెక్ట్లో ఒక పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ పాయింట్ దగ్గర నుంచి మనం 2 లైట్ రేస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అవేంటి, వన్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయ్యే విధంగా కన్సిడర్ చేసుకున్నాం. రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఈ 2 లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ని మనం ఐ డాష్ అనుకున్నాం. ఐ డాష్ అని ఇమేజ్ని కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆప్టిక్ సెంటర్ని పి అని కన్సిడర్ చేసుకున్నాం. ఎక్కడైతే మనకి ఈ ప్యారలల్ లైట్ రే అనేది లెన్స్ని మీట్ అవుతుందో ఆ పాయింట్ని పి డాష్ అని కన్సిడర్ చేసుకున్నాం. సో ఈసారి డెరివేషన్లోకి వస్తే ఫ్రమ్ ట్రయాంగిల్ పి డాష్ అండ్ F1 ఎక్కడ ఉన్నాయి, పి డాష్ అండ్ F1. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ ట్రయాంగిల్ ఐ డాష్ అండ్ F1, ఐ డాష్ అండ్ F1. ఈ 2 ట్రయాంగిల్స్ చూస్తే 2 ఎలా ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ కింద ఉన్నాయి. అంటే 2 ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ రేషియో ఒకేలాగా ఉంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ దగ్గర నుంచి మనం ఏమని రాసుకోవచ్చు, పి డాష్ ఈక్వల్ టు పి డాష్ బై ఐ డాష్. ఈ 2 వెర్టికల్గా ఉన్న సైడ్స్ పి డాష్ బై ఐ డాష్ ఈక్వల్ టు పిఎఫ్1 బై F1 ఐ. అర్థమైందా, పి డాష్ బై ఐ డాష్ ఈక్వల్ టు పిఎఫ్1 బై ఐఎఫ్1 అని తీసుకుందాం. ఫ్రమ్ డయాగ్రామ్ F1I ఈక్వల్ టు పిఐ మైనస్ పిఎఫ్1. ఫ్రమ్ డయాగ్రామ్ ఏం కావాలి మనకి, F1I ఈ డిస్టెన్స్ కావాలి. మనం ఈ డిస్టెన్సే కావాలని ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ V అని మనకు తెలుసు. అండ్ ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఫోకల్ లెంత్ F అని మనకు తెలుసు. మనకి ఇంకా తెలియని డిస్టెన్స్ ఏంటి, F1I. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఆ డిస్టెన్స్కి నేమ్ కానీ ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనకు తెలుసా, తెలియదు. సో అందుకే ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఏంటో తెలియదు కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకుంటున్నాం, మనకి తెలిసిన టర్మ్స్లో రాసుకుంటున్నాం. సో F1I ఈక్వల్ టు ఏం చేయొచ్చు, ఈ టోటల్ డిస్టెన్స్లోంచి ఈ ఫోకల్ లెంత్ని తీసేస్తే మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది, F1I అనేది మిగులుతుంది కదా. సో ఏమని రాసుకోవచ్చు మనం, F1I ఈక్వల్ టు పిఐ మైనస్ పిఎఫ్1. ఇక్కడ వరకు అర్థమైందిగా. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓ డాష్ పి అండ్ ట్రయాంగిల్ పిఐ డాష్, ఓ డాష్ పి దిస్ ట్రయాంగిల్ అండ్ పిఐ డాష్, పిఐ డాష్.
ఫ్రమ్ దిస్ టూ ట్రయాంగిల్స్ మనం ఏమైనా రాసుకోవచ్చు, ఓ డాష్ ఈక్వల్ టు ఓ డాష్ బై ఐ డాష్ ఈక్వల్ టు పిఓ బై పిఓ బై పి అని రాసుకో. ఎందుకు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి డయాగ్రామ్లో చూస్తే ఆ రెండు ఎలా కనిపిస్తున్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ కింద కనిపిస్తున్నాయి. సో అందుకే మనం ఈ రేషియోలో రాసుకున్నాం. సో ఆల్రెడీ ఎఫ్1ఐ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, పిఐ మైనస్ పిఎఫ్. దీన్ని తీసుకొచ్చి ఈ అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది, P1I ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, పిఎఫ్1 అంటే పిఎఫ్1, ఎఫ్1ఐ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, పిఐ మైనస్ పిఎఫ్1 అని రాసుకోవచ్చు కదా, పిఐ మైనస్ పిఎఫ్1. ఓకేనా. సో దీన్ని ఈక్వేషన్ అనుకోండి, పిఎఫ్1 బై పిఐ మైనస్, దీన్ని ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేసుకో. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓ డాష్ పి అండ్ ట్రయాంగిల్ పిఐ డాష్ నుంచి మనం ఓ డాష్ బై ఐ డాష్ ఈక్వల్ టు పిఓ బై పి అని రాసుకున్నాం. ఫ్రమ్ డయాగ్రామ్ ఓ డాష్ ఈక్వల్ టు పి డాష్, ఓ డాష్ అంటే ఇదే కదా, ఈ లెంత్ ఎంత ఉందో మనం ఎలాగో ఇదేం తీసుకుంటున్నాం, ప్యారలల్ లైటరే కదా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు లెంత్లు ఎలా ఉంటాయమ్మా, సేమ్. చూడ్డానికి ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ కింద కనిపిస్తుంది కదా, రెక్టాంగిల్లో సైడ్స్ ఎలా ఉంటాయి, సైడ్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటాయి కదా, ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. సో ఓ డాష్ ఈక్వల్ టు పి డాష్. సో మనం ఓ డాష్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, పి డాష్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో పి డాష్ బై ఐ డాష్ ఈక్వల్ టు పిఓ బై పిఐ. ఏం లేదు, ఈ ఈక్వేషన్లో మనం ఓ డాష్ ప్లేస్లో ఏం తీసుకున్నాం, పి డాష్ని తీసుకున్నాం. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ రెండింటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వేషన్స్లోని ఎల్హెచ్ఎస్ ఎలా ఉంది, పి డాష్ బై ఐ డాష్. ఇక్కడ కూడా ఏముంది, పి డాష్ బై ఐ డాష్. రెండు వైపులా కూడా ఏముంది, రెండు ఈక్వేషన్స్లోని ఎల్హెచ్ఎస్ అనేది సేమ్ ఉంది. సో ఆటోమేటిక్గా ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ అవుతుంది కదా, ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get పిఓ బై పిఐ ఈక్వల్ టు, ఈక్వేషన్ 1లో ఏముంది, పిఐ బై పిఎఫ్1 బై పిఐ మైనస్ పిఎఫ్. నెక్స్ట్ ఏం చేసాం, ఈ రెండింటిని రివర్స్ చేయండి. అంటే డినామినేటర్ని న్యూమరేటర్లో ఆర్ సింపుల్గా 1తో డివైడ్ చేస్తున్నాం. బై 1 చేసుకుంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్ ఏమవుతుంది, బోత్ సైడ్స్ మనం ఫ్రాక్షన్ని రివర్స్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి ఏమొచ్చింది, పిఓ బై పిఐ ఈక్వల్ టు పిఐ బై పిఓ ఈక్వల్ టు పిఐ మైనస్ పిఎఫ్1 బై పిఎఫ్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్లో డినామినేటర్ని రెండింటితోని డివైడ్ చేయండి పైన ఉన్న టర్మ్స్తో. సో పిఐ బై పిఓ ఈక్వల్ టు ఏమవుతుంది, పిఐ బై పిఎఫ్1. నెక్స్ట్ ఏమొస్తుంది, పిఎఫ్1 బై పిఎఫ్1. పిఎఫ్1 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. సో పిఐ బై పిఎఫ్1 మైనస్ 1. నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా ఏం చేయాలి, నెక్స్ట్ పిఐతో డివైడ్ చేయండి. డివైడ్ బోత్ సైడ్స్ బై పిఐ. బోత్ సైడ్స్ మనం పిఐతో డివైడ్ చేయండి. పిఐతో డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా, న్యూమరేటర్లో ఉన్న పిఐ డినామినేటర్లో ఉన్న పిఐ క్యాన్సిల్ అయిపోతుంది.
క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది 1/PO. నెక్స్ట్ 1/PF1. ఇక్కడ PI లేదు కదా, సో అందుకని మనకి డినామినేటర్లో PI వాల్యూ వచ్చింది 1/PI. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి PO, PF1 అండ్ PI వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు. PO అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అంటే ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ కదా. అంటే ఏం రాసుకోవచ్చు మనం, U అని రాసుకోవచ్చా. కాకపోతే మనకి ఆల్రెడీ తెలుసు లెన్స్లో మనం రే డయాగ్రామ్స్ యూస్ చేసి రాస్తున్నప్పుడు సైన్ కన్వెన్షన్స్ని యూస్ చేసుకుంటాం. సైన్ కన్వెన్షన్స్ని యూస్ చేసుకొని రాస్తాం. అంటే ఏ డిస్టెన్స్ అన్నా కానీ మనం ఎలా మెజర్ చేస్తాం అమ్మ, ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటాం. సో ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటున్నాం. సో PO ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -U. PF1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, PF1. ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి F1 అనుకున్న డిస్టెన్స్ ఏమవుతుంది, ఫోకల్ లెంత్ F. నెక్స్ట్ PI అంటే ఇమేజ్ డిస్టెన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు V. ఈ 3 ఈక్వేషన్స్ని, ఈ 3 వాల్యూస్ని మనం అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/-U ఈక్వల్ టు 1/F మైనస్ 1/V వచ్చింది. ఫ్రమ్ దిస్ మనం 1/F ఈక్వల్ టు 1/V మైనస్ 1/U అని రాసుకోవచ్చు. సో ఇది లెన్స్ ఫార్మ్. ఈ లెన్స్ ఫార్మ్లో యూస్ చేసి మనం సపోజ్ ఇప్పుడు మనకి V టేబుల్ యాక్టివిటీ 2లో ఉన్న టేబుల్ బట్టి మనకి ఏం తెలుస్తుంది, V వాల్యూ U వాల్యూస్ మెజర్ చేస్తాం. మనం తీసుకొని ఎక్స్పెరిమెంట్ యూస్ చేసి V వాల్యూస్ అండ్ U వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఆ పర్టికులర్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కావాలి అంటే ఏం చేస్తాం, V వాల్యూస్ని U వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి F వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఏ లెన్స్ తీసుకున్నప్పటికీ కూడా పర్టికులర్ ఒక లెన్స్ తీసుకుంటే మనకి దాని యొక్క ఫోకస్ అనేది సేమ్ కాన్స్టెంట్గా వస్తుంది. సపోజ్ మనకి ఇక్కడ 60 సెంటీమీటర్స్ తీసుకున్నాం మనం, ఇక్కడ సమ్ 55 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి ఇమేజ్ డిస్టెన్స్. నెక్స్ట్ మనం 40 సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 39 వచ్చింది అనుకోండి. సపోజ్ అలా సమ్ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఫోకల్ లెంత్ వేరేది వచ్చింది అనుకోండి. ఇక్కడ 1.1 వచ్చింది, ఇక్కడ 1.4 వచ్చింది అనుకోండి. ఫోకల్ లెంత్ ఈ వాల్యూస్ యూస్ చేస్తే 1.1, ఈ వాల్యూస్ యూస్ చేస్తే 1.4 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది, అక్కడ ఏదో మనం మిస్టేక్ చేసినట్టు అర్థం. ఎందుకంటే ఇక్కడ మనకు F వాల్యూ ఎలా ఉండాలి, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం లెన్స్ మార్చట్లేదు కదా, సేమ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం. సో F వాల్యూ ఎలా రావాలి, మనకి కాన్స్టెంట్గా రావాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి మనం ఇచ్చిన లెన్స్ యొక్క ఫోకస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ.